Hi guys, welcome back to our channel YDL Reddy Official. ఈ రోజు వచ్చేసి నవరాత్రిలోని 6వ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అమ్మవారు అన్నమాట. ఈ రోజు అలంకరణ అయితే తర్వాత ప్రసాదం వచ్చేసి అల్లం గారెలు, తర్వాత పులిహోర, ఇంకా చక్కెర పొంగల్ లాంటిది అట్లా అంటే పాయసం అన్నమాట. ఇవైతే ఈరోజు ప్రసాదం. ఇప్పుడైతే మమ్మీ ఏమో గారెలు వండుతున్నారు, చూపిస్తాను రండి. గారెలు చేస్తున్నారు, సీరియస్గా గారెలు వండుతుంది గాయస్ మా అమ్మ. ఇవి వచ్చేసి అల్లం అలాగే బొబ్బరి గారెలు అన్నమాట. నార్మల్గా మనం వచ్చేసి గారెలు అనేవి ఏంటంటే ఏ పిండి తెస్తాం మమ్మీ? గారెలు మినపప్పుతోని గారెలు వేస్తారు. కాకపోతే మేము వచ్చేసి ఇది పైన వచ్చి బొబ్బర్లతోని గారెలు వండుతున్నారు. ఏదైనా రోజు చాలా బాగుంటది. అంటే మనం నార్మల్ గా చేసుకునే గారెలు వేరు, ఈ బొబ్బరి గారెలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఏదైనా రోజు అనేది మీకు ఒక వ్లాగ్ అనేది తీస్తాను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. ఇప్పుడైతే మా దేవుడి మందిరం అదే పూజ గది అనేది సర్దేశాను. ఎలా సర్దాను ఏంటి అనేది చూపిస్తాను చూడండి. ఈరోజు అలంకరణ అయితే ఇది. నిన్న మార్కెట్ వెళ్ళాం కదా, అప్పుడు మాకు ఇవి ఒకటి 25 రూపీస్కి ఇచ్చారు. ఈ దండ ఏదైతే ఉందో ఇది 2 తెచ్చాం వెంకటేశ్వర స్వామి వినాయకుడికి. సో ఇప్పుడైతే పూజ అనేది స్టార్ట్ చేసేస్తాను. ఈరోజు నా బొట్టు చూసారా, ఇది వచ్చేసి ఈరోజు నా బొట్టు అలంకరణ అనమాట. రోజుకి ఒక టైప్ పెడతాను, ఆల్రెడీ చెప్పాను. పూజ చేసిన తర్వాత కూడా మీకు మా దేవుడి మందిరం అనేది చూపిస్తాను. ఓకేనా, చూస్తూనే ఉండండి. మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏవైతే అప్డేట్ ఇస్తానో అంతా కూడా మీకు వెంటనే వస్తుంది. ఓకే, ఈ వీడియో అయితే కంటిన్యూ ఉంటుంది చూడండి. పూజ అనేది స్టార్ట్ చేసేస్తున్నాను. भवानी के जय दुर्गा, भवानी के जय दुर्गा, जय जय दुर्गा, जय दुर्गा, जय जय दुर्गा, जय दुर्गा, जय जय दुर्गा.
సో గాయ్స్, పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. ఎలా చేసుకున్నాము ఏంటి అనేది మళ్ళీ ఒకసారి అనేది మీకు చూపిస్తాను, చూడండి. మీరు కూడా దండం పెట్టుకోండి. ఏంటంటే నవరాత్రులు ఏవైనా కోరికలు అనేవి కోరుకుంటే మనకి ఖచ్చితంగా నెరవేరుతాయి. సో చూపిస్తాను, చూడండి. అలాగే దండం కూడా పెట్టుకోండి. ఈ రోజు అయితే అలంకరణ అనేది ఇలా చేశాను. మా అఖండ జ్యోతి. సో ఈరోజు పూజ అనేది ఇలా అయింది గైస్. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మేము మా ఇంటి దగ్గర ఉన్న రాసిపోలమాంబ అనే అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాము. ఈ అమ్మవారిని ఎలా ఉన్నారు ఏంటి అనేది మీకు చూపిస్తాను, చూడండి. డు వాచ్ మై వీడియో. ఇప్పుడైతే మేము రాసిపోలమాంబ అమ్మవారి గుడికి అయితే వచ్చాము. ఈవిడే అమ్మవారు అనమాట. 3 yearsకి ఒకసారి జాతర అవుతుంది. ఇక్కడ దుర్గాదేవిని కూడా పెట్టారు. ఇప్పుడైతే దుర్గాదేవి టెంపుల్కి వచ్చాము. మన విజయవాడలో దుర్గాదేవికి ఎలా అయితే అలంకరణ చేస్తారో సేమ్ ఇక్కడ కూడా అలంకరణ అలాగే చేస్తారు. ఈ టెంపుల్ అనేది ఈభవానిదే, చాలా అందంగా అలంకరిస్తారనమాట. దుర్గాదేవి టెంపుల్ బయట అయితే ఇంకా పెద్ద అమ్మవారు అనేది పెట్టారనమాట. ఇప్పుడైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చామన్నమాట. కాకపోతే ఇక్కడ చూపిద్దాం అనుకున్నాను వెంకటేశ్వర స్వామిని, కాకపోతే ఫోటో అస్సలు తీయొద్దని చెప్పారు. చూసారా ఎంత క్రౌడ్ అనే వాళ్ళు ఉన్నారో. ఎవ్రీ సాటర్డే ఎట్లానే ఉంటుంది. ఇది లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట. సేమ్ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారో ఇక్కడ కూడా సేమ్ అలానే అనిపిస్తారు. సో గైస్, మేమైతే ఇంటికి వస్తాము. చాలా గుర్లకి వెళ్ళాం కానీ ఫోను అలౌ లేదు, అందుకని చెప్పేసి ఏవి కూడా వీడియో తీయలేదు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైడిఎల్ రెడ్డి అఫీషియల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.